ఫ్రెండ్స్, మీకంటూ లైఫ్లో ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా ఫస్ట్ అని అనేయండి. టీచర్ అంటే విద్యనిచ్చేది, గురువు అంటే జీవితానికి మార్గం చూపించేది. సో నువ్వు టీచర్ అవ్వగలిగావు కానీ గురువు అవ్వలేకపోయావు అని చెప్తాడు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు వాళ్ళ లైఫ్కి ఉపయోగపడుతుందా అని చూడడం, అది ఎంతో హ్యాండ్ హోల్డింగ్గా అందంగా వాళ్ళ లైఫ్లో ముందరికి వెళ్ళేటట్టుగా ఇవ్వడం అనేది అవసరం అని అక్కడ కృష్ణుడు మన ద్రోణాచార్యుల వారికి చెప్తారు. మీ పక్కన కూర్చున్న వాళ్ళ చెయ్యికి ఒకసారి గట్టిగా పట్టుకోండి. మీ పక్కన కూర్చున్న వాళ్ళ చెయ్యి. సో ఇందాక పట్టుకున్నప్పుడు అలా గట్టిగా పట్టుకున్నప్పుడు కొంచెం వదిలేసాక ఎలా ఉంది? కొంచెం ఫ్రీగా ఉందా? అవునా? ఇది రావాలి లైఫ్లో మీకు ఏవేవి అంశాలైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో అది విధులేయగలగాలి. అప్పుడే ఇందాక నేను చెప్పిన కరుణ ఆర్ ప్రేమ రాగలుగుతుంది. ఏ ధర్మంలో అయితే కరుణ కానీ ప్రేమ కానీ ఉండదో, ఇందాక వేణుకళ్యాణ్ చెప్తూ ఏమని చెప్తున్నాడు? రిలేషన్షిప్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు ఆయన, అవునా? సో ఏ ధర్మంలో అయితే కరుణ అంటే ప్రేమ లేదో ఆ ధర్మం నా ధర్మం అయిపోతుంది కానీ ధర్మం అవ్వదు అది. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు థింక్ చేసే ప్రతి అంశంలోనూ, మీరు చేసే ప్రతి పనిలోనూ వీలున్నంత వరకు ప్రేమ అనేది ఉండాలి. అది ఉండాలి అంటే కొన్ని పట్టు విడుపులో వెళ్ళిపోవాలి. మీ పక్కన కూర్చున్న వాళ్ళ చెయ్యికి ఒకసారి గట్టిగా పట్టుకోండి. మీ పక్కన కూర్చున్న వాళ్ళ చెయ్యి గట్టిగా పట్టుకోండి. ఇంకా కొంచెం గట్టిగా పట్టుకోండి. ఇంకా గట్టిగా. అలాగే ఉండండి. బాగుందా? ఒకసారి వదిలేసేయండి. సో ఇందాక పట్టుకున్నప్పుడు అలా గట్టిగా పట్టుకున్నప్పుడు కొంచెం వదిలేసాక ఎలా ఉంది? కొంచెం ఫ్రీగా ఉందా? అవునా? ఇది రావాలి లైఫ్లో. పట్టు విడుపు, ఈ విడవడం కూడా రావాలి. అస్తమాటు పట్టుకునే ఉంటే చెయ్యి డిస్కంఫర్ట్లో ఉంటుంది. అలాగే లైఫ్లో మీకు ఏవేవి అంశాలైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఫ్రెండ్ ఎవరో నచ్చలేదు, ఏం చేయాలి? నచ్చలేదు అన్న అంశాన్ని విధులేయాలి. అది విధులేయగలగాలి. అప్పుడే ఇందాక నేను చెప్పిన కరుణ ఆర్ ప్రేమ రాగలుగుతుంది. మీ పక్కన కూర్చున్న వాళ్ళ మీద కానీ ఎవరి మీదైనా మీకు ఏమైనా కోపం ఉందా ఆర్ అయిష్టం ఉందా? ఉంటే గ్రేటెస్ట్ సూక్తి ఒకటి చెప్తాను. మిత్రుడి పట్ల శత్రువు పట్ల, ఇద్దరు ఉంటారు కదా లైఫ్లో. మిత్రుడి పట్ల కృతజ్ఞతాభావం, శత్రువు పట్ల క్షమాగుణం, ఈ రెండు డెవలప్ చేసుకోవడం చాలా అవసరం. ఇంకొకసారి చెప్తాను. మిత్రుడి పట్ల కృతజ్ఞతాభావం, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్. చెప్పగలరా మీ పక్కన కూర్చున్న వాళ్ళు మీ ఫ్రెండ్ అయ్యి ఉంటే థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్ అని? నష్టమేం లేదు. షో యువర్ గ్రాటిట్యూడ్. అలాగే శత్రువు పట్ల క్షమాగుణం. మీకంటూ ఎవరైనా నచ్చని వ్యక్తి ఉంటే వెళ్ళి వాళ్ళని మనసులో మీరు క్షమించేసి అనుకో అని అనుకోండి. అప్పుడే ఇందాక మనం అనుకున్న ఆ కరుణ ఆర్ ప్రేమ మనం చూపించగలుగుతాం. అలా అయినప్పుడే ఒకరికొకరు మనం బలం అవుతాం. కేజీఎఫ్ సినిమాలో ఒక డైలాగ్ ఒకటి ఉంటుంది లాస్ట్లో. ఆ డైలాగ్ ఏంటి? తల్లి కొడుక్కి చెప్తుంది. ఏమని చెప్తుంది? చాలా పవర్ఫుల్ డైలాగ్ అది. ఏమంటుందంటే, వెనకాల 1000 మంది ఉంటారు అనే ధైర్యం కనుక నీకుంటే నువ్వు ఒక యుద్ధాన్నే గెలవగలుగుతావు. నీ వెనకాల 1000 మంది ఉన్నారనే ధైర్యం ఉంటే యుద్ధాన్నే గెలవగలుగుతావు. అదే 1000 మందికి నువ్వున్నావనే ధైర్యం అయితే ప్రపంచాన్నే గెలవగలుగుతావు అని చెప్తుంది ఆ కేజీఎఫ్లో డైలాగ్. మీరు మనలో ప్రతి ఒక్కరం కొట్టండి, పర్లేదు కొట్టండి, నచ్చితే కొట్టండి, నా డైలాగ్ కాదు దాంట్లో. మనం ప్రతి ఒక్కరు, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి వీలున్నంత వరకు మనం ధైర్యం అవ్వాలి. మనం ఉన్నామనే ధైర్యం ఉండాలి. ఆ స్థాయికి ఎదగాలంటే మనం ఒక నాయకుడిగా ఎదగాలి. నాయకుడిగా ఎదగాలంటే ఫస్ట్ ఉండవలసినది కరుణ, అంటే ఎంపతి ఆర్ లవ్ ఆర్ ఇతరుల పట్ల ఇష్టం. సో మన తోటి వాళ్ళకి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం అనేది, దానికి గుండె ధైర్యం కావాలి. వాడా వేస్ట్ ఫెలో అని అనడానికి ధైర్యం అక్కర్లేదండి. వాడంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడానికి చాలా గుండె ధైర్యం కావాలి.
మీ గురించి కామెంట్ చేసేవాళ్ళు నలుగురిని కూడా తీసి పక్కన పెట్టేసేయండి. వాళ్ళ గురించి మీరు అటెన్షన్ పే చేయకండి. వాళ్ళందరూ చుట్టూరా కూర్చుని కామెంట్ చేసేవాళ్ళే. మీ లైఫ్లో మీరు ఎదగాలంటే మీరు 3 పదాలు వదిలేసేయాలి. వదిలేస్తాను అని హ్యాండ్ రైజ్ చేస్తే ఒక 3 పదాలు చెప్తాను. ఆ పదాల వల్ల గ్యారంటీగా మీ లైఫ్ మారుతుంది. ఇది నేను ఇస్తున్న మాట. ఎవరెవరైతే హ్యాండ్ రైజ్ చేశారో చూస్తున్నాను, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఒక 3 పదాలు చెప్తాను, అవి మానేసేయాలి లైఫ్లో. ఎవరెవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళకి నా మీద నమ్మకం ఉన్నందుకు థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఏమనంటే మీ లైఫ్లో మార్పు రావాలని. ఏమిటంటే ఫస్ట్ పదం గుర్తుంచుకోండి, TRY, ట్రై. ప్రయత్నం అనే పదం జీవితంలోంచి తీసేసేయండి. ట్రై చేస్తాను. వెళ్ళి ఎవరినో అడిగాం, బస్సు ఒక 1000 రూపాయలు ఇస్తావా అని. బస్సు ట్రై చేస్తానన్నాడు. అంటే ఇవ్వలేను ఆర్ ఇవ్వను అని దాని అర్థం. కమిట్మెంట్ లేనివాడు ట్రై చేస్తాను అంటాడు. కమిట్మెంట్ ఉన్నవాడు ఎలాగోలా నీకు ఇస్తాను అంటాడు. సో ట్రై అనే పదం అనేది వేస్ట్ పదం. మీ లైఫ్లోంచి తీసేసేయండి. దానివల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. ప్రయత్నం తీసేసేయండి. ఈ రోజు నుంచి మీకు మీరు ప్రామిస్ చేసుకోండి, నేను ఆ పదం జీవితంలో యూజ్ చేయనండి. రెండో పదం చెప్పనా? రెండో పదం ఏంటంటే అట్లీస్ట్. అంటే కనీసం. మనం చాలాసార్లు మాట్లాడుతూ 80 మార్క్స్ రాలేదులే, పోన్లే కనీసం 75 వచ్చాయి కదా. కనీసమా? మీకు కనీస బతుకులు కావాలా? ఎంతమందికి కనీస బతుకులు కావాలి? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవడికి అక్కర్లేదు. కానీ ప్రతి ఒక్కడు మాడతాడు అట్లీస్ట్ అని. పోనీ అట్లీస్ట్ అంతవరకైనా చేశాను కదా, పోనీ అట్లీస్ట్ ఇలా చేశాను కదా అని చెప్పని. మీకు ఎట్ బెస్ట్ కావాలంటే ఎట్ బెస్ట్ గురించి థింక్ చేయండి. అట్లీస్ట్ కావాలనుకుంటే అట్లీస్ట్ అనే పదాన్ని పట్టుకుని వెళ్ళాడండి. అట్లీస్ట్ అనే పదాన్ని పట్టుకుంటే జీవితంలో అధపనంలో ఉంటారు, పై స్థాయిలో అయితే ఉండరు ఖచ్చితంగా. సో తీసేయవలసిన రెండో పదం జీవితంలోంచి, మన డిక్షనరీలోంచి తీసేయవలసిన రెండో పదం కనీసం. ఆంగ్ల భాషలో అట్లీస్ట్, ఇది రెండో పదం. మూడో పదం చెప్పనా? మూడో పదం ఏమిటంటే కానీ. BUT, బట్. బస్సు నాకు చేస్తావా, హెల్ప్ చేస్తావా అంటే, బస్సు నేను తప్పకుండా నీకు హెల్ప్ చేద్దాను, కానీ ఏమైందంటే అంటాడు. అంటే ఏంటంటే లేదు, ఇద్దరికి డిస్కషన్ జరిగేటప్పుడు ఏమంటారంటే, బస్సు నువ్వు 100% కరెక్ట్, నువ్వు చెప్పింది సూపర్గా చెప్పావు అని అంటూ ఉంటాడు. మనకు అక్కడ అర్థమైపోతుంది కానీ వస్తుందని. కానీ ఏమిటంటే అని ఏదో చెప్పి నేనే కరెక్ట్ అంటాడు అనమాట. అది దాని యొక్క అర్థం. కానీ అనేది అది సెంటెన్స్కి ముందర ఉన్న అర్థాన్ని పూర్తిగా, కానీ ఉన్న తర్వాత సెంటెన్స్, తర్వాత హాఫ్ ఆఫ్ ది సెంటెన్స్ పూర్తిగా భిన్నంగా వస్తుంది ఆన్సర్. కాబట్టి కన్విక్షన్ లేని స్టేట్మెంట్ అవుతుంది, నిజాయితీ లేని స్టేట్మెంట్ అవుతుంది, ఇంటిగ్రిటీ లేని స్టేట్మెంట్ అవుతుంది. అటువంటి స్టేట్మెంట్స్ జీవితంలోంచి మనం తీసేస్తే నిజాయితీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యంగా మాడతాం. ఎవరినైనా ధైర్యంగా ఈస్ రైట్ రాంగ్ అనే అసర్టివ్నెస్ మనం డెవలప్ చేసుకోగలుగుతాం. కాబట్టి తీసేయవలసిన మూడో పదం బట్. BUT, బట్. బట్ అనే దుర్మార్గమైన పదం. ఇట్ ఈస్ అ వర్డ్ ఆఫ్ కాన్వర్జేషనల్ ఇంటెలిజెన్స్. నీకున్న ఎదవ తెలివితేటలు ప్రదర్శించడానికి ఉపయోగపడే పదం కానీ అనే పదం. ఈ పదాన్ని కూడా లైఫ్లోంచి మనం తొలగించాలి అని చెప్తూ, చుట్టుపక్కల ఉన్నవాడు ఇటువంటి వాడు, వీడు మంచివాడు కాదు, వీడు చెడ్డవాడు, వీడు లేకపోతే వీడి కుళ్ళు బుద్ధి ఉంది, వీడు అటువంటి వాడు, వాడు ఎటువంటి వాడు అని చెప్పి తీర్పు చెప్పమని దేవుడు ఏదైనా పెద్ద కుర్చీ వేసి మిమ్మల్ని నువ్వు జడ్జిగా కూర్చోరా బాబు, కూర్చుని బోన్లో ఒక్కొక్కడిని నుంచోబెడతాను ఎటువంటి వాడు చెప్పడానికి మిమ్మల్ని ఏమన్నా పంపించాడా? ఎవరైనా పంపిస్తే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా పంపించాడు దేవుడు? కాబట్టి ఏంటి, ఇంకొకటి గురించి మీరు ఇచ్చే తీర్పు ఏంటి, వీడు ఇటువంటి వాడు, వాడు ఇటువంటి వాడు అని? ఏంటి మీ కెపాసిటీ ఏంటి అసలు? ఏమన్నా జడ్జా? దేవుడు పంపించిన జడ్జా? అంత సీన్ మీకు లేదు, నాకు లేదు, ఎవడికి లేదు. ఎవరిని జడ్జి చేయడం మానేయండి, వీడు ఇటువంటి వాడు అని. లైఫ్లో కొట్టండి పర్లేదు, లైఫ్లో ఇంకొకరిని జడ్జి చేయడం మానేస్తేనే మీరు లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతారు. పీపుల్ గురించి మాట్లాడడం మానేసేయండి, వీడు ఇటువంటి వాడు, వాడు ఇటువంటి వాడు అని. ఇటువంటి డిఫరెంట్, నేను ఇప్పుడు మాట్లాడినవన్నీ నా జీవిత అనుభవాల నుంచి మాట్లాడినవి. నేను ఈ స్టేజ్కి ఒకానొకప్పుడు అక్కడ కూర్చుని ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి కారణమైన కొన్నిపాటి, అంటే నేను ఫాలో అవుతున్నా, ఆచరిస్తున్నవే మాట్లాడుతున్నాను, నేను ఫాలో అవుతున్న కొద్దిపాటి అంశాలని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందరకు వచ్చాను. అటువంటి ఈ ప్రోగ్రాం లయన్స్ క్లబ్ రాజమండ్రి, రూరల్ హార్టికల్చర్ వజ్రం క్లబ్ వాళ్ళు ఇక్కడ స్పాన్సర్ చేస్తూ, ఇంపాక్ట్ అనే వారిని ఇక్కడికి తీసుకుని వచ్చి, గంపా నాగేశ్వరరావు లాంటి ఎంతో ఇంటర్నేషనల్లీ ఫేమస్
మోటివేటర్, స్పీకర్, చాలామందికి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అయిన అటువంటి పర్సన్కి మనందరం అటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుని వచ్చి మనం అందరం ఇంటరాక్ట్ అయ్యే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ ఇంపాక్ట్ ఫౌండేషన్ వారికి, లయన్స్ క్లబ్ వారికి, వజ్రపు కోటేశ్వర వారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి.